హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే కామెంట్లో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. ఇట్లనే హైప్ ఆప్షన్ ఉంది కదా, హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 25తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 25లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అగో అల్లుడు, గీడేం చెప్తాను, నీకేం చెప్పినా? ఏం చెప్పినావు అత్త? గుర్తులేదు, మర్చిపోయినా. అన్ని గిట్లనే మర్చిపోతావు. ఏమైందత్తమ్మా? ఏం మర్చిపోయింది మా తమ్ముడు? ఏం లేదు అమృత, నా ఇంట్లో పాతింట్లో మిషన్ ఉన్నది, పట్టుకరమ్మంటే పట్టుకత్తనే లేడు. ఏం మిషను? బట్టలు కుట్టే మిషను. ఓ, మిషన్ పట్టుకురమ్మన్నావు కదా, మర్చిపోయినా. పట్టుకొద్దాం తీ మెల్లగా, దాంతో ఇప్పుడు ఏం తొందర? మిషన్ ఎందుకు అత్తమ్మా? ఏం లేదు అమృత, జాకెట్లు ఇస్తే కుడతాను లేరు పొరగాన్లు. ఒక్క జాకెట్కు సంవత్సరం తీసుకుంటాన్రు. ఇక గట్లే ఉంటుంది ఇవాళ రేపు. బాగా మంది అయితే పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు. అందుకే అమృత, నేనే కుట్టుకుంటా డిసైడ్ అయినా. మీరు కుట్టుకుంటారా? మీకు గుట్టచ్చా అత్తమ్మా? ఏం అత్త కుట్టచ్చు, నేను వాళ్ళకి చెప్పలే కానీ చిన్నప్పుడు మా అత్త కుట్టినా. నేను రైకకు 50 తీసుకుందు. ఆ కాలంలో 50 తీసుకున్నావా అత్త? ఏమనుకుంటాను, వట్టి వట్టి రైకలు కొట్టలే నేను. డిజైన్లు పెట్టకూడదు. బో గ్రేటే అత్తమ్మా మీరైతే. ఇన్ని పనులు చేసుకుంటే మిషన్ కూడా కుట్టుకున్నారా? కిటికీల బ్లౌజులు, పూల బ్లౌజులు, అద్దాల బ్లౌజులు, ఏదంటే అది కూడదు. ఏడ నేర్చుకున్నావు మరి? మా ఇంటి పక్కకే బొంబాయి టైలరింగ్ ఉంటుండే. బొంబాయి టైలరింగా? అబ్బో, వాళ్ళు సూపర్ కుడతారు. ఇక మా అమ్మ ప్లాన్ వేసి వాళ్ళ ఇంటికి పంపుతుండే ఊకే. అంటే ఫ్రీగా నేర్చుకున్నావా అత్త? మరి ఫ్రీగానే. మా అమ్మ ముచ్చట పెట్టడానికి పోయి కూర్చుంటుండే, నన్ను రమ్మంటుండే. ఓ గద్దుడిపోవే, గిద్దుడిపోవే, గిది కుట్టే గది కుట్టే అంటుండే. కథమ్మా అన్ని నేర్చుకున్నా. ఇక ఒక బ్లౌజులేనా అత్తమ్మా, ఇంకేమన్నా కుడుతురా? లంగా జాకెట్లు, లంగా ఓనీలు, చీరలు, పాళ్ళు, కొంగులు, మొగోళ్ళ షర్టులు కూడా కుడదు. షర్టులు కుడతావా? వామ్మో, షర్టులు కుడతావా? వామ్మో, దీర్ఘాలు తీసులు కాదు అల్లుడు. నేను ఎన్ని వేసినా నీకేమెరక? నువ్వైతే తినుడు కూర్చునుడు ఇదే పని. ఈ ఏజ్లా ఎంత కట్టపడితే అంత పైసలు వస్తాయి. కట్టపడమంటే నీకు చేత కాదు. ముసలోని అయినాక ఏం కట్టపడతావు చెప్పు? నువ్వు కనకుండత్తమ్మా, ఫీల్ అవుతాడు. ఫీల్ అయితే ఫీల్ కానీ ఫీల్ అయి ఏదో ఒకటి చేస్తాడు. లేవు తెద్దాం తీ అత్త, మెల్లగా ఉండలేవు. నువ్వు గట్లనే చేస్తావు. నాడు సపడేక నేను కూడా వస్తా పనితోటి. నువ్వు కూడా వస్తావా? ఎట్లా పోతాం బండి మీద? బండి మీద పోతే మిషన్ ఎట్లా తెస్తావు? చూసినావా అమృత, గిట్లున్నాడు నీ తమ్ముడు. ఆటోలో పోదాంపా, అందులో వాడేసుకొని వద్దాం. ఆటోకి పైసలు నువ్వు పెట్టుకుంటావా మరి? ఆడు ఎంత అడుగుతాడో? అబ్బో, బాగానే అడుగుతాడులే. మరి పోను రాను మిషను. మరి సపడేక మనం బండి మీద పోదాం. రాగా నేను ఆటోలో వేసుకొని వస్తా, నువ్వు బండి మీద రా. ఎట్లున్నది ఆవిడ? మంచిగానే ఉన్నది కదా? బండిలకు పెట్రోల్ ఎవడిస్తాడు అత్త మరి? నీ తాత వచ్చిస్తాడా? గల్ల పెట్రోల్ మా ఉన్నది పా. పెట్రోల్ ఎందుకుంటది? ఊరుతుంది మంచిగా బండిలా, ఆడ పెడితే చాలు. ఇంకేంది? లేవు లేవు లే లే పోయిరా పోరా. అత్తమ్మ ఏదోటి కుట్టుకుంటుంది, టైం పాస్ అవుతుంది. బా, ఒక్క నిమిషం ఇట్లా కూర్చుంటే చాలు, మా అత్త కళ్ళకు మంటలే పుడతాయి అన్నాడు. ఏం కూర్చుంటావు? ఓకే అత్తమ్మ, నాకు కూడా నేర్పియండి కొంచెం కొంచెం. నేర్పుతా. మిషన్ తెచ్చుకున్నాడే దిక్కులేదు, ఈమెకి ఇప్పుడే నేర్పన్నట. నేను అస్సలు నేర్పా. ఫ్రీగా నేర్చుకుంటుంది. నా బిడ్డకైతే కొంచెం కూడా లేదు. ఈసార్లు నేర్పిస్తా రాయే అంటే ఒక్క నాడు రాలే ఇంలే. ఈమె చూడు ఇప్పుడు ఛాన్స్ దొరకంగానే అత్తమ్మ నాకు కూడా నేర్పి అంటుంది. గట్లుంటారు. అల్లుడు, డ్రైవర్ నీ కొంచెం మెల్లవ్వమ్మను. మెల్లనే పోతా అంటే ఆటోకి ఏమన్నా కానీ నా మిషన్కి మాత్రం ఏం కావద్దు చెప్తాను. నీ మిషన్కి ఏమైతుంది? ఇగో ఏమన్నా కావాలే చూడు, కొత్త మిషన్ కొనిపిస్తా నీతోటే. కొనిపిస్తావు అత్త. ఆ పుక్కానికి దొరికినా కదా నేను నీకు అల్లుని. మిషన్ కొనిపిస్తావు అని కొనిపిస్తావు. ముందే చెప్తాన్నా. ఏం చెప్తాను? ఇంటికి పోయినాక కుడతా అంటే కుట్టు సక్క రాకపోవాలి, నువ్వే కొనియాలి నాకు. అవ్వ, ఆటో కిరాయి ఉడియదు కానీ కుట్టు సక్క రాకపోతే ఇంకోటి కొనిపిస్తుందట. అది ఎన్నేళ్ళ మిషనో ఏం పాడో, అది కుట్టే నుంచి వాడుతుంది. నువ్వు మిషను 70 ఏండ్లు కానీ అయినా పాడు కదా అది.
సింగర్ మిషన్ ఏమనుకుంటాను? సింగరో బొంగరో 70 ఏళ్ళు వస్తుందా మిషను? 10-20 ఏళ్ళు వచ్చుడే ఎక్క. ఏమనుకుంటాను? గది మా నాన్నమ్మ మిషను. మీ నానమ్మ మిషనా? మరేమనుకుంటాను? మా నాన్నమ్మ చిన్నప్పుడు కొనుక్కున్నదట. ఆ కాలంలో పెళ్ళిళ్ళు 12 ఏళ్ళకే ఇద్దరు 12 ఏళ్ళకి కొనుక్కున్నదట. అప్పటి నుంచి కాపాడుకుంటా అన్న. మీ నానమ్మనే 12 ఏట కొంటే మీ అమ్మ తర్వాత నువ్వు ఎన్ని తరాలు వాడతారు ఇట్లా? నీ బిడ్డకు నేర్పకపోయినావు మరి? పూజ అది పోరి నేర్చుకోమంటే నేర్చుకోదు. నీకు బిడ్డ పుడితే నేర్పుతుంది. దానికే ఇస్తా మిషను. నువ్వు గింత కట్టపడి పట్టుకొస్తాను కదా నా కోసం. అద్దమ్మ తల్లి, నీ మిషన్ నాకు అద్దు. అద్దన్నా కావాలన్నా ఊపకుండా తీసుకుపోమ్మని ఆటవాను. ఆయన డ్యామేజ్ అవుతుంది. ఇగో అత్త సపడేక నేను పైకి ఎక్కిత్తా, పైన కూసో ఆట పైన. ఆట పైన కూర్చుంటాడు ఎవడన్నా? గది బట్టి బట్టనే పుసుక్కని తినుగుతుంది నేను కూర్చుంటే. ఏం పర్వాలేదు, రాడ్లు ఉన్నాయట, బందోబస్తు కట్టిండట. పైకి ఎక్కిత్తా, మిషన్ పట్టుకొని కూసో. ఇక నీ మిషన్కి ఏం కాదు, నీకేం కాదు. ఏ అల్లుడు పిసపిసరకు నేనే అసలు ఎగ్జైట్మెంట్లున్నా మిషన్ దొక్కుతా అని. ఎన్నేళ్ళు అవుతుంది తొక్కక? నా చిన్న బిడ్డ పూజ పుట్టినాక బంధు పెట్టినా అంటే ఇంకా పుట్టనే లేను మళ్ళా. 20 ఏళ్ళు అవుతుంది అన్నట్టు. అవుతుంది. ఇక అది ఎన్ని ఆడుతుందో ఇక దేవునికే తెలియాలి, నీకే తెలియాలి. సింగర్ మిషన్ అంటేనేమో గట్లా అంటావు. వాటి ఆల్తు ఫాల్తు మిషన్ కాదు గిది. సరే సరేపా. అబ్బో బాగానే బరువు ఉంది కదా నీ మిషను. ఏడబెట్టమాట వత్త? అదేమనుకుంటాను సింగర్ మిషన్ అంటే? ఇక గిటికే పట్టుకురా, గిడ పెట్టు. రూమ్ అంతా బోడ బోడ కనబడబట్టే. నాకు పెద్ద రూమ్ కావాలని తీసుకుంటావు కదా, అలా గట్లన పడుతుంది. ఈడుండనా? గిటు కొంచెం జరుపు. అవ్వా చాలా చాలు ఇక. థ్యాంక్స్ అల్లుడు. పోయిగా. ఓ నీ అవ్వ ఇప్పుడే పోమంటానవా? నాకేం లేదా మరి నీ మిషన్ తెచ్చినందుకు? రేపు పొద్దుగాల మంచి 7 టిఫిన్ చేసి పెడతా పో. 7 టిఫినా? ఏం చేస్తావో? 7 ఉప్మా వేసి పో. థూ, గా ఉప్మా నేను తినా. నాకు బిర్యానీ కావాలి. ఇక నువ్వేమో మంచిగా తినుకుంటా కూసో. నీకేమో నేను బిర్యానీ కోలిచ్చి పెడతా. మరి ఇడిదే ఆ మిషన్ తీసుకుపోయాడ వారేసేస్తావు. అట్టిగానే అన్న జోకేసినా ఉండని. నీకు ఏది కావాలంటే అది చేసి పెడతా కానీ నీకైతే ఖర్చు తప్పిందా లేదు ఇప్పుడు? ఆటోకి బొక్క నాకే వాడే, ఖర్చు ఏం తప్పి? ఆటోకి వాడితే వాడే. ఇప్పుడు నేను చీరలకు పాలు కుట్టించుకోవాలన్నా, బ్లౌజులు కుట్టించుకోవాలన్నా పైసలు నిన్ను అడుగుతా కదా. ఇప్పుడు ఆ ఖర్చు తప్పిందా లేదా నీకు? ఇక బయట కుట్టించుకోవా అత్త? ఇంట్లోనే కుట్టుకుంటావా? మరి శబదం చేస్తాను నేను. ఇంట్లోనే కుడతా, బయట ఎవ్వలకి ఇయ్య. కావాలంటే వాళ్ళకి ఇచ్చే పైసలు ఏదో నాకు ఇయ్యు. పోంతి ఇక దారాపురిలో సూదులో ఒకటి కొనుక్కొస్తావు కదా నువ్వే. పోని. ఇంకా అదో భాగవతం కూడా ఉన్నదా? అమ్మా ఏం చేస్తున్నావు మధు? రావేదా, మీ అమ్మ మిషన్ తెచ్చుకున్నది. కొబ్బరికాయ కొట్టి రీఓపెన్ చేయిపో. అమ్మకి ఇది మన పాత ఇంట్లో మిషన్ కదనే. అవును బిడ్డ, ఎంత మంచిగా ఉన్నది చూడు. గిల్లకింత అంత ఆయిల్ పోయాలి. ఆయిల్ పోతే గిర్ర తిరుగుతుంది. పోయి మరి తొందర పోసి గిర్ర తిప్పు. వనకత్తే కదా ఆయిల్. ఇంటి నిండా ఏడవాడతాడు కొబ్బరి నూనె డబ్బాలు ఉండే పోయేస్తలేదా నీకు? ఏక కొబ్బరి నూనె కాదు పోసుడు, నీకైతే ఏద్దలది ఏమాలుడే. అది కాదు మధు, మిషన్ వేసే ఆయిల్ వేరే దొరుకుతుంది. మిషన్ ఆయిల్ అంటే ఆడేస్తాడు. నీకు కూడా తెలుసావే, కుట్టచ్చా? అమ్మో అస్సలు కుట్టరాదు మధు. అనే పూజ. మమ్మీ ఫస్ట్ నీదే ఒకటి కుడతానే బ్లౌజు. మంచి బ్లౌజ్ తెచ్చుకో. ఒకటేంది 10 గాల కుట్టు చూద్దాం. తేపోయే 10 బ్లౌజులు కుట్టమంటాడు. నీ మొగుని కోరిక తీరుస్తాం. 10 బ్లౌజులా? ఎక్కడున్నాయి మధు? ఎక్కడుండేంది, ఇంట్లో లేవా బ్లౌజులు? బ్లౌజులు ఉండుడేంది? కొత్త చీరలు ఉంటేనేమో వాటికి బ్లౌజులు కుడతారు. నా దగ్గర కొత్త చీరలు ఎక్కడున్నాయి? పూజ అమ్మా, అల్లుని పట్టుకపోయి 4 చీరలు కొనుకొచ్చుకో. దాని బ్లౌజులు కత్తిరించి పాల్లో ఉన్న బ్లౌజులు కుడతా పో. మంచిగానే ఉన్నది. నీ బ్లౌజుల కోసం నేను దానికి చీరలు కొనియన్నా? నాతోటి కాదు. ప్లీజ్ మధు, నువ్వే చెప్పినావు కదా బ్లౌజులు కుట్టించుకోమని. చీరలే కదా, కొనిస్తే ఏమవుతుంది? కొనిస్తే ఏమవుతుంది, ఏం కాదు. కానీ ఇప్పుడు మరీ బ్లౌజులు కుట్టడానికి చీర కొనమంటాను చూడు, గదే ఓవర్గున్నది. నీకు నాకు కొనమంటేనే గట్లా అంటావు కదా మధు. కొనిస్తే ఏమవుతుంది అల్లుడు? నీ పెళ్ళామే కదా, నీ ముందటనే కట్టుకొని తిరుగుతుంది చీరలు. సరేపా కొనిస్తా. మా అత్త ఏం చేసినా నాకే పైనుంచి కింద దాకా బొక్కలు పడేది. అర్థమైందమ్మా.
నీకు కూడా ఒకటో రెండో తెమ్మంటావు చీరలు గంతే కదా. ఆ తల్లే నా బిడ్డని ఎంత మంచిగా అర్థం చేసుకుంటావే నువ్వు. మంచిగా మంచిగా అర్థం చేసుకోండి తల్లి బిడ్డలు ఇద్దరు, నాకు బొక్కలు పెట్టుడు ఎట్లా అని. ఆ తల్లిలే నా చిన్నలే నా బంగారులే. చాలు చాలు తీగా పా, ఈయన ఉంటే ఇంకేమన్నా లిస్ట్ చదువుతుంది. ఒకటి బుక్క కలర్ ఒకటి గ్రీన్ కలర్ రెండు దేవే. ఆ కలర్లు ఎత్తుకుని నాతోటి కాదు. ఎత్తుకుతా పాపదు. అవి దొరకకపోతే మళ్ళీ వేరే షాప్కి పట్టుకుపోతావా కలర్ల కోసం? బాగా ఏం పట్టుకపోంతి, నువ్వు ఏది కొంటావు కదేపా. మీ చిన్న వచ్చింది, మీ చిన్న వచ్చింది. ఎన్నేళ్ళు అవుతుంది మీ చిన్న నిన్ను దొక్కక నా బంగారు తల్లి. అబ్బా గిన్నెల నుంచి విముక్తి లభించింది అనుకున్నా, మళ్ళా శని పట్టుకున్నట్టు పట్టుకున్నది నన్ను. సచ్చినయ్యా తొక్కి 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 ఊపిరి ఆడకుండా ఎత్తుంది నాకు. నాకు మీ చిన్న వచ్చింది దండముఖది ఎట్లా ఎగురుతుంది చూడండి. ఇంకా గిన్నె పెట్టుకోన్నా గడ్డ దిక్కు పెట్టుకోన్నా. అమ్మ చీరలు వచ్చినాయి. అబ్బా బాబా అల్లుడు ఎంత మంచి అల్లుడో, గిటి ఎప్పుడు ఆలస్యం లేదు, గిటి చీరలు పట్టుకొచ్చిండు. ఏమనుకుంటున్నావు అత్త, నేను సూపర్ ఫాస్ట్. ఇంట్లోనైతే నిన్ను మెచ్చుకొని తీరాల్సిందే. నా బిడ్డ అడగంగానే చీరలు కొనిస్తాను చూడు, గిసంటి అల్లుడు కావాలి ఎవరికైనా. ఏ షాపింగ్ కంటే ఆ షాపింగ్కు తీసుకుపోతాడు నా అల్లుడు. మంచి అల్లుడు, బంగారం అల్లుడు. నాకేనా తెచ్చినాయి పూజ? నీకు ఒక్కదానికే కాదు అందరికి పట్టుకొచ్చిన. అందరికా? అందరికోళ్ళకు? అమ్మా ఆ కిందికి ఉన్న రెండు నాయి, దాని మీద ఉన్న రెండు వదినయి, దాని మీద ఉన్న రెండు మా అత్తమ్మయి, ఆ పైన నీది. అబ్బా అందరికి పట్టుకొచ్చినాడు. అందరికి రెండు రెండు చీరలు నాకు ఒకటేనా? మంచిగా అల్లుడు. అందరికి ఎందుకు పట్టుకొచ్చినావు? మీ అమ్మకు వెళ్తే నన్ను తిడుతుంది. సపరేక మాకే ఇచ్చేయి అవన్నీ. ఏం తిట్టది అక్కని అడిగినా అమ్మని అడిగినా వాళ్ళిద్దరు చెప్తేనే పట్టుకొచ్చిన, నువ్వేం భయపడకు. మరి వాళ్ళకేమో రెండు రెండు పట్టుకొచ్చినా, నాకేమో ఒకటే పట్టుకొచ్చినావా? ఆయన పూజ నువ్వు పెళ్ళానివి, వాళ్ళు ఒకటేనట్నా నీ మొగునికి? నీకు రెండు వాళ్ళకి రెండు సేమ్ టు సేమ్ తెస్తాడు ఎవడన్నా? నీకు కొన్ని ఎక్క వేయాలి కానీ. ఇగో అందరికి రెండు రెండు తెస్తా అనుకున్నా, నీకేమో నువ్వు అనుకున్న కలర్ దొరకలే, ఒకటే పట్టుకొచ్చిన. మరి మా పూజకు రెండేనా? ఆవు నువ్వు ఎప్పుడో చీర కొనిమంటే ఇంటి నిండా చీరలు ఉన్నాయి ఎందుకు కొనడం అన్నమాట కదా, తిడతావా అని రెండే రెండు కొన్నా. ఆ రెండింటికి కూడా తిడతావా అని చెప్పింది, అడుగు. నెప్పిస్తామో కబదానా, నేను తిడతానా నిన్ను? మొన్న నువ్వే అంటివి కదా మమ్మీ, చీర కొని అంటే బీరువా నిండా ఇంటి నిండా చీరలు ఉన్నాయి, చీర అంటివంటే కాళ్ళు ఇరగొడతా అని. మరి ఎందుకు పోయినా వాళ్ళతో ఊపుకుంటా, నన్ను పంపిస్తే నేను పోయి తెచ్చుకుంది కదా. సరే మమ్మీ, ఇక కింద ఉన్నాయి రెండు అయితే నాయి. ఎల్లుండి మధుది పుట్టినరోజు ఉన్నది, నాకైతే రెండు బ్లౌజులు అర్జెంటుగా కావాలి. అయ్యిగా ఆర్డర్ల మీద ఆర్డర్లు కొట్టిగా, నేను టైలర్ షాప్ పెట్టుకున్నా ఆర్డర్లు పెట్టిగా. సరే నేను పోతున్నా, అలసిపోయినా, పండుకుంటా. వాట్సాప్ చూడు మమ్మీ. ఇంకా వాట్సాప్ ఎందుకే? వాట్సాప్లో డిజైన్లు పెట్టిన బ్లౌజు ఏమన్నా రెండు డిజైన్లు సెలెక్ట్ చేసి కుట్టు. డిజైన్లకి ఎక్క పైసలు అయితే నీ మొగ్గు నీమని పైసలు కుడతా. ఏ తల్లి బిడ్డ దగ్గర పైసలు తీసుకుంటుందా? నువ్వు రా పూజ, గట్లే అంటది మీ అమ్మ. నేను తీసుకుంటా, మీకెందుకు? మా గుడ్ నైట్. వాట్సాప్ చెక్ చేయి మమ్మీ. మమ్మీ నీట్ గుట్టు చెప్తున్నా, కొంచెం అటు ఇటు వచ్చినా నేను వేసుకోను. వేసుకోకు, వాళ్ళది పోతుంది. ఓ గట్లా అంటవేందత్తా, బొంబాయి టైలరింగ్ నేర్చుకున్నా అంటివి. ఈయనొకడు ఎప్పుడు నా ఇజ్జత్ తీయడానికే ఉంటాడు. సూపర్ కుడతా, పోండి పోండి. అడుక్కి రెండు ఎట్లా పాడని, మీది ఏమో మంచిగా ఉన్నాయి. ఈ మెంటల్ మొక్కపై అడుక్కి తీసుకున్నదట చీరలు, పైన ఎంత మద్దుగా ఉన్నాయి. నాది కూడా ఎట్లా పాడైంది కదా తెల్లగా. కదా లవ్వకు వారెత్తేమో నాకు కొనుకొచ్చిండు. ఆలయాలకు వారేయక మళ్ళీ గిడ తెచ్చి పెట్టిండు. ఆలయాలకు వారేసత్తా. అదినమ్మా అత్తాడవానే, రండి రండి, నేనే అటుకు వద్దామనుకున్నా. మిషన్ తెచ్చుకున్నారట కదా, చూడ్డానికి వచ్చిన. భలే ఉంది మిషన్, పాత మిషన్ కానీ ఎంత మంచిగా ఉంది, కొత్త దాని లెక్క ఉంది. 20-30 ఏళ్ళ కింది అది, ఎప్పటిదో మా నాయనమ్మది. అంత పెయిన్ చూసిపోయింది, అంత గుట్టనే లేదు. ఇదంతా ఆయిల్ వేసి తిప్పకపోయినరు, మా తిరుగుతుంది. తిప్పిన ఇప్పుడు మంచిగానే వస్తుంది. నేనేమి దగ్గరకు వద్దామనుకుంటానా. ఎందుకు అయినమ్మా, ఏమన్నా పని ఉందా? ఏం లేదు, అది నీ అగో అల్లుడు చీరలు కొనుకొచ్చిండు, నీకు నీ బిడ్డకు తెచ్చిండట, ఇద్దామని వద్దామనుకున్నా. అవునవును చెప్పిండు వాడు, చెప్పినాడు. తీసుకుపోండి, కింది రెండు పైన ఒకటి ఉంచండి. గవి పూజయి. నేను కొనుక్కోలేదనమ్మా, నీకు అమృతకు నా బిడ్డకు గంతే. అయ్యో మీకు తెలియడా వాడు? ఎందుకని? నాకెందుకు అయినమ్మా చీరలు పాడుగాను.
ఉన్నాయే కట్టు లేక దాన్ని కూడా నీకు చీరలు ఎందుకే అంటే పోయి కొనుకొచ్చుకున్నది మొగంతో పోయి. ఇక మీరంటే కట్టరు కావచ్చు కానీ మాకు ఫంక్షన్లు బాగానే ఉంటాయి కదనమ్మ, కట్టుకోవాలే ఉండాలి చీరలు బాగానే. సరే సరే తీసుకుపోండి ఇక. తీసుకుపోడు ఎందుకు ఇక, ఆయనతో పాలు ఉన్న కొంగులు కుట్టినాక తీసుకుపోతా చీర. బ్లౌజ్ మరి కత్తిరించుకున్నారా? కత్తిరించుకున్నాడు ఎక్కడిది, ఇప్పుడే అత్తి చీరలు కూడా ఇప్పుడే వచ్చినాయి. సరే మరి బ్లౌజ్ కత్తిరించుకున్నాక నన్ను విలువండి. ఎందుకు మీరు కూడా కుడతారా? కుట్టుడు కాదు కదనమ్మా, కొలతలు తీసుకుంటారు కదా. బ్లౌజులు నీ కూడా కుట్టన్నా? కుట్టుడే మరి. నాకైతే నీట్గా ఉండాలి, నీట్గా లేకపోతే నేను వేసుకోను. వేసుకోకపోతే వేసుకోకు, నేను ఎవడేసుకోమన్నాడే. అసలు నేను బ్లౌజులు ఎందుకు కుడతా అన్నా, ఎవరి కుడతా అన్నా, వీళ్ళందరేమో వచ్చి నన్ను కుట్టమని పెట్టే. అదినమ్మా నాకు కండ చక్కగా కనబడతలేవు పాడయి, నా బిడ్డ కంటే ఆట మూట ఎట్లా కుడతా కానీ ఇక నీ నీట్గా రావాలంటే కుట్టరాదు నాకు. ఇక ఎట్లనో అట్లా కుట్టుతీ. బొంబాయి టైలర్ దగ్గర నేర్చుకున్నావట కదా టైలరింగ్, వాళ్ళు సూపర్ కుడతారు. అంత మంచిగా నేర్చుకోలేవా మరి? మా ఇంటి పెట్టినావో ఏమో ఆలోచించినావు అప్పుడు. మంచిగా నేర్చుకున్నదినమ్మా, మంచిగా కుడతా చూడు. సరే సరే కత్తిరించుకున్నాక నన్ను విలువ, కొలతలు ఇస్తా. పోండి మీరైతే. నీ అవ్వ దీని బర్రె చెత్తల మనం పోయని, బర్రె ఉన్నది, దీనికి మిషన్లు కుట్టరాదు ఏం కుట్టరాదు, నన్ను కుట్టమంటుంది. గీ ఎంపురాలని వాళ్ళన్నా బ్లౌజ్ కుట్టమంటారా? ఆగం ఆటు మోటు కుట్టాలి, దీని రోగం కుదురుతుంది, ఇంకోసారి ఏది కుట్టమని. వదినమ్మా చెప్పుడు మర్చిపోయినా. చెప్పుండి వదినమ్మా. ఏంది ముందట ఉక్సులు పెట్టుకొని యాస్టకి వస్తుంది, బ్యాక్ ఉక్సులు పెట్టి కుట్టు. బ్యాక్ ఉచ్చుకులా అంటే వెనుకకు పెట్టుకునేటి? అవ్వో నీకు ఎట్లా తిరుగుతుంది పెయ్యి, చేతులు వెనకకి ఎట్లా పోతాయి, ఎట్లా పెడతావు? పోండి వదినమ్మా. ఆగో ఉక్సులు ఎట్లా పెట్టుకుంటావంటే సిగ్గుపడతాను ఏందని. బ్యాక్ ఉక్సులు ఎప్పుడు కూడా మీ అన్నయ్యనే పెడతాడు, నాకు పెట్టుకోరాదు. అబ్బో బాగానే మెలకలు తిరుగుతుంది కదా గిమి. ఆయన పెట్టమంటారట. ఇక బ్యాక్ ఉచ్చుకులు కుట్టించుకుంటే ఎవరో ఒకరు పెట్టాలి పడుతుంది. ఈ ముసల్దానికి దశలు రైక అన్నట్టు అవసరమా బ్యాక్ ఉచ్చుకులు? ఏదో ఒకటి వారేసుకోక. అత్తమ్మ అబ్బో చిలక పలుకులు అమృత వచ్చిందా? చూడిగా నా మిషన్, కొత్త మిషన్ మంచిగా ఉన్నదా అమృత? పాతది అంటారు కదా అత్తమ్మ. పాత మిషనే కానీ గిడికి అత్త కొత్తది కాదా? సూపర్ ఉన్నది అత్తమ్మ. ఇగో నీ 2 చీరలు ఉన్నాయి, గిడ పట్టుకపో. మీ అమ్మాయి కూడా ఉన్నాయి కానీ నేనే కుట్టన్నట పార్లు. చూసిన అత్తమ్మ చీరలు వాడు అప్పుడే చూపెట్టినాడు, అందుకే మీ అమ్మ కూడా చూస్తలేదు ఏందని నేను అనుకుంటాన్నా. నా 2 ఏవో తెలుసు అత్తమ్మ, బ్లూ కలర్ది ఎల్లో కలర్ది. మా తెలుసు. సరే కుట్టుండి నాది కూడా. ఊరిలో రోగాలు పాడగాను, గిది కూడా నా చేతితో కుట్టించుకుంటుంది. నేను బతుకుతానా సత్తానా ఇంత? అమృత మీ అమ్మకంటే ఆటముట్టు కుట్టినా వేసుకుంటుంది కానీ నువ్వు చిన్నపిల్లలు మీరెట్లా వేసుకుంటారు బ్లౌజులు, మంచిగా బయట కుట్టించుకోవాలి. కానీ ఏం కాదమ్మా, ఈ చీరలు నేను ప్రెగ్నెంట్ అప్పుడు కట్టుకోవడానికే తెచ్చుకున్నా. 4 సార్లు వేస్తామా అంటే కుట్టుండే ఏం కాదు. కొంగులకి ఏమన్నా పూసలాళ్ళు ఉండద్దమ్మా, నేను తెప్పిస్తా. పూజకు నాకు ఇద్దరికి తెప్పిస్తా. సరే ఇక పూజ పోరికి దీనికట, పూజ పోరికి అలానే అలా. దీనికి కూడా లాస్ట్కు టైం లేదంటే అయిపోయాయి. పూసలు అల్లన్నట, పూసలు. తల్లి బిడ్డలు మంచిగా సోఫాలో కూర్చొని అల్లుకుంటేంది, బర్రెలకు తింటాండ్రు పంటాండ్రు. మా వదినమ్మనైతే ఇక బర్రెనే. ఈ పిల్లని కూడా వంట పెడతాండ్రు, మంచిగా పనులు చేస్తుండే అన్నీ. అవ్వ గన్ని గానం చీరలు, 1 2 3 4 5 6 7 చీరలకు బ్లౌజులు కుట్టాలి, పాళ్ళు కుట్టాలి, కొంగులు కుట్టాలి. ఇంకా ఈ పిల్లకట కొంగులు అల్లన్నట. గర్భవతి అనే చీరలు అవసరమా కొత్తవి? ఏమైంది వద్దమ్మా? ఏం లేదు అమృత, ఇది పోయినట్టే పోయింది, మళ్ళీ ఎప్పుడు వచ్చే. నువ్వు ప్రెగ్నెంట్ కదా, నీకు ఎట్లా కుట్టాలి అని ఆలోచిస్తాన్నా. ఏం లేదత్తమ్మా, నేను ఒక బ్లౌజ్ తెచ్చిస్తా, సేమ్ దాని లెక్కనే కుట్టుండ్రి, కాకపోతే లూజ్ పెట్టుండ్రి 2 ఇంచులంతా. అవి కూర్చుండు తినుడైనా దొడ్డైనావు, మొన్నటికి ఇప్పటికే బాగా దొడ్డైనావు. బాగా ఏం దొడ్డుగాలేదమ్మా, 1 కిలో కూడా పెరగలేనట, డాక్టర్ తిట్టింది మంచిగా తినమని. అయ్యో గట్టనా? సరే అత్తమ్మ బ్లౌజ్ పంపిస్తా, లూజ్ కుట్టుండి 2 ఇంచులు. సరే అవ్వా ఈ టైలర్ దానికన్నా గింత యాష్టకత్తో రాదో, నాకు రావట్టే, కుట్టుడు మొదలే పెట్టలే. అత్తమ్మా మళ్ళీ ఎందుకు వచ్చిన నీ వాళ్ళని మొక్క మంగడవాను,
నా బిడ్డకి 2 చీరలు కొని అల్లుడు అంటే ఇంట్లో వాళ్ళందరికీ కొన్నాడు. వాళ్ళందరికీ నేనే కుట్టాలి. అందరికి కుట్టుడు పక్కకు పెట్టు, నాకైతే కుట్టాలి చెప్తున్నా. అగో నీకేం కుట్టమంటావు? మంచిగానే దారి పెట్టిండు కదా మిషన్ రాగానే. బెల్లానికి చీమలు దారి పెట్టినట్టు వాడతాండ్రు అందరు ఒకలేనుకోగలు. నాది కుట్టకపోయినావంటే చక్కగా మిషన్ తీసుకుపోయి ఆడ వారిసత్తా చెప్తాన్నా. ఏం మొండి మొక్క పాలను నువ్వు. కుడతాతి తేపో, ఏం కుట్టాలి? నీకు కూడా 2 రైకలు కుట్టమంటావా? షీ గవి నేనెందుకు ఎత్తా? మరి ఇంకేం కుట్టమంటావు? అంగి ప్యాంటు కుట్టమంటావా ఏంది? అంగి ప్యాంటు కాదు, మరేంది? ఇగో గిదే ఏంది అది? నాదే డ్రాయరు. ఏంది పెద్దంగా కుట్టమంటున్నావా? ఇగో 3-4 రంధ్రాలు పడ్డాయి దీనికి. ఇంకా 2 ఉన్నాయి, దండ మీద ఉన్నాయి, పచ్చిగా ఉన్నాయి, ఆరలేవు. తూ నీ జాంగలు పాడగాను. ఇంకా జాంగాలి నన్ను ముట్టమంటున్నావా? ముట్టకత్త కుట్టు. ఇట్లా మునిగినాయి అవి. అవి అవతల వారే చీనాలు కొనుక్కుంటే ఏంది? అబ్బో ఇప్పుడు అస్సలు కొన, మళ్ళీ వచ్చే సంవత్సరమే కొందాం అనుకునే లోపే మిషన్ పట్టుకొచ్చినావు. ఇక నా సంతోషానికి అవధులే లేవనుకో. నీ జాంగలు పాడవాడా? దాని 2 రంధ్రాలు మునిగినాయి. ఏది ఇటు చూపు. 1 2 3 4 5 6 రంధ్రాలు మునిగినాయి. దాన్ని ఎట్లా కుడతారు? నాకు అవన్నీ తెలియదత్త. నేను నీకు మిషన్ పట్టుకొచ్చినా ఎట్లా కుడతావో కుట్టు. రేపు ఇంకా 2 తెచ్చిస్తా. బనీన్లు కూడా ఉన్నాయి, సంకలు నీగినాయి, గవి కూడా 4 ఉన్నాయి, కుట్టాలి. గట్లనే వేసుకోకపోయినావు, మంచిగా గాలాడుతుంది. కుట్టుడు ఎందుకు? ఏ గాలి ఆడింది ఇన్ని రోజులు, ఇక చలికాలం వస్తుంది కదా, కుడితేనే ఎచ్చగా ఉంటుంది. మరి దాసుకో అల్లుడు, ఎండాకాలం వేసుకోవచ్చు. ఏ నాకైతే ఇప్పుడు కుట్టి తొందర. నీ అవ్వ నేనేందో నా మిషన్ ఎందుకు తెచ్చుకున్నాను? గీ అల్లుడు చినిగిన షెడ్యూల్ ఎందుకు కుట్టమంటాడు? సపరేక ఏదో మూలకు కూర్చొని తినుకుంటా వండాక మిషన్ తెచ్చుకుంటే వాళ్ళన్న నయం. ఒక బ్లౌజులు కుట్టమన్నారు. గీన చూడు చినిగిపోయిన జాంగలు కుట్టమంటాడు. ఇంత బతికి అల్లుడు జాంగలు కుట్టుడేంద్రా దేవుడా. అయ్యవ్వో నాకు అద్దురో ఈ మిషన్ అద్దు, ఈ కథ అద్దు. తీసుకపో అల్లుడు, తీసుకపో మిషన్ పట్టుకపో, అన్ని పట్టుకపో ఇడికెళ్ళి. ఎందుకత్తా కుట్టు కదా ప్లీజ్. ఒక్కసారి కుట్టినావంటే సంవత్సరం దాకా అడగ మళ్ళా. అద్దలుడు అల్లుడు, నీ కాలు పట్టుకోమంటే పట్టుకుంటా. ఎట్లుంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్ చెప్పుండ్రి దోస్తులు. ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. హైప్ చేయండి దోస్తులు.